డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభల సందడి నెలకొంది. కొత్తపేట, మందపల్లి, పప్పులవారిపాలెం, మామిడికుదురు, ఐనవిల్లి మండలం ముక్తేశ్వరం, అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభల తీర్థాలు వైభవంగా సాగుతున్నాయి. ఏకాదశ రుద్రులు ఒకే చోట కొలువుదీరడం, 11 ప్రాంతాల నుంచి వస్తున్న ప్రభలతో జగ్గన్నతోట వేలాది మంది భక్తులతో కిక్కిరిసింది. గంగలకుర్రు అగ్రహారం, పెదపూడి, ఇరుసుమండ, మొసలపల్లి, పాలగుమ్మి తదితర ప్రాంతాల నుంచి జగ్గన్నతోటకు ఊరేగింపుగా ప్రభలు వస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరుస్తోంది. కనుమ పండుగ రోజు కోనసీమ వ్యాప్తంగా ప్రభల తీర్థం చాలా వైభవంగా సాగుతోంది. ప్రసిద్ధిగాంచిన అంబాజీపేట మండలం జగ్గన్నతోట ప్రభల తీర్థానికి భక్తజనం పోటెత్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రభల ఉత్సవం సాగుతోంది. వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి ప్రభలు తరలివచ్చాయి. ఏకాదశ రుద్రులు దేశంలోనే కొలువైన తీర్థంగా మనం అంబాజీపేట మండలం జగ్గన్నతోటని చెప్పవచ్చు. మనం చూడవచ్చు. ఇప్పుడు చిట్ట చివరి ప్రభ గంగలకుర్రు అగ్రహారం నుంచి వస్తోంది. వీరేశ్వర స్వామి ప్రభలో ఆయన కొలువై ఉత్సవమూర్తుల్ని మొత్తం ఊరేగింపుగా వరి పొలాలను దాటి అప్పర కౌశికై నదిలో నుంచి తీసుకొస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ఇంతకుముందు గంగలకుర్రు సర్వమంగళ పార్వతీ సమేత చెన్న మల్లేశ్వర స్వామి ప్రభ కూడా వెళ్ళింది. ఈ చిట్ట చివరి ప్రభ 11 ఏకాదశ రుద్రులు కొలువై ఉండే ఈ ప్రాంతంలో అనాదిగా ఇలా ప్రభలోత్సవం నిర్వహిస్తున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సమయంలో ఈ ఉత్సవం నిర్వహించడం అనాదిగా ఆనవాయితీ. సుమారు 450 ఏళ్లుగా ఈ ప్రభల తీర్థం భక్తజనం సొంతంగా ఎవరికి వాళ్ళు స్వతహాగా నిర్వహించుకోవటం కోనసీమలో ఆనవాయితీ. మొత్తం 170 గ్రామాల్లో ప్రభల తీర్థం కొనసాగుతోంది వైభవంగా. అయితే జగ్గన్నతోట ప్రభల తీర్థం మాత్రం విశేషమైనదిగా చెప్పవచ్చు. వేదభూమి, పుణ్యభూమి, గోదావరి నదీ జలాలతో అత్యంత ప్రాశస్యంగా గాంచిన ఈ కోనసీమలో ప్రభల తీర్థము దేశవ్యాప్తంగా ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి, అలాగే ముఖ్య ప్రజాప్రతినిధులందరూ కూడా దీని గురించి ఇప్పటికే చాలా విశేషంగా ప్రస్తావించారు. ఇప్పుడు మనం చూడవచ్చు, చాలా ఇది ఒక ఆనవాయితీ. ఈ నదిలో నుంచి దాటి వీరేశ్వర స్వామి ప్రభను చేరుస్తారు. చిట్ట చివరి 11వ ప్రభగా దీన్ని ఇక్కడ చెప్పవచ్చు. 11వ ప్రభ ఏకాదశి రుద్రుడుగా దీన్ని కొలుస్తారు భక్తులు. చాలా ఉత్సాహంగా యువకులు టన్నుల కొద్దీ బరువుండే ఈ ప్రభను సుందరంగా తీర్చిదిద్దారు. నెమల పించాలతో అలంకరించి మొత్తం చాలా బరువుగా ఉంటుంది. భుజస్కంధాలపై మోస్తూ కేరింతలు కొడుతూ ఇక్కడ తీసుకొస్తున్నారు. ఈ మనం కనిపిస్తున్న ఈ కొబ్బరి తోటలోనే ఈ మొత్తం ఈ రుద్రుల్ని అక్కడికి చేరుస్తారు. చిట్ట చివరి రుద్రుడిగా ఈ ప్రభకు ప్రాశస్యం ఉంది. ఆ కొబ్బరి తోటల్లో కొలువైన ఇప్పటికే 10 ప్రభలు అక్కడ ఉన్నాయి. 11వ ప్రభను అక్కడ చేర్చిన అనంతరం ఈ ఉత్సవం వేడుకగా ముగుస్తుంది. అశేష జనం మనం చూడవచ్చు. చాలా ఉత్సాహంగా భక్తి ప్రబుత్తులతో ఈ ఉత్సవాన్ని తిలకిస్తున్నారు. కోనసీమ వ్యాప్తంగా ఇవాళ ఈ తీర్థం జరుగుతోంది. జగ్గన్నతోటలో మాత్రం విశేషంగా నిర్వహిస్తున్నారు. అశేష భక్తజనం, అలాగే కోనసీమతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈసారి చాలా వైభవంగా జరుగుతోంది. ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఇక్కడ ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా ఈ తీర్థం సజావుగా సాగేందుకు సహకరించారు. అధిక సంఖ్యలో భక్తజనం ప్రభల తీర్థాన్ని తరలివచ్చి చాలా తరిస్తున్న పరిస్థితి అయితే కోనసీమలో ఉంది. అంబాజీపేట మండలం నుంచి కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.